షేర్ బజార్ కిసాన్ పరివార్ కేసు దర్యాప్తుతో మరో మలుపు తిరిగింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్ అట్లూరి ప్రసన్న మృతి చెందడంతో దర్యాప్తు తీరు మారబోతోంది. షేర్ బజార్ స్థాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని ప్రసన్న చక్కబెట్టినట్లు అధికారులు గుర్తించారు. పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు చేసినట్లు నిర్ధారించారు. అసలు కేసు దర్యాప్తులో ఏం తేలింది? దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? డిపాజిట్దారుల్ని నిండా ముంచిన షేర్ బజార్ కిసాన్ పరివార్ కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపే సంఘటన వెలుగులోకి వచ్చింది. షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్ అట్లూరి ప్రసన్న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏపీలో ఎన్టీఆర్ జిల్లా మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్కు వెళ్లారు. అక్కడ మాస్టర్ ఫైనాన్స్ చేసి కొద్ది రోజుల క్రితమే జాబ్లో చేరారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో అట్లూరి ప్రసన్న తన స్నేహితులతో కలిసి దేవాలయానికి వెళుతుండగా సిగ్నల్ వద్ద ఆగిన వారి కారును వెనక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న, మరో అమ్మాయి మరణించారు. అయితే షేర్ బజార్ స్థాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాలను అట్లూరి ప్రసన్న చక్కదిద్దారు. పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. ఆల్గో ట్రేడింగ్లో పెట్టుబడిదారులకు 18 నుంచి 48% వరకు రాబడులను, కిసాన్ పరివార్లో 24% ట్యాక్స్ ఫ్రీ రాబడులు ఇస్తామని వందల మంది నుంచి షేర్ బజార్ సంస్థ పెట్టుబడులు స్వీకరించింది. తెలంగాణలో 4,80 లక్షల రూపాయలు సేకరించింది. దేశవ్యాప్తంగా 1,400 కోట్ల రూపాయలు సేకరించి చేతులెత్తేసింది. షేర్ బజార్ కిసాన్ పరివార్ మోసానికి సంబంధించి నానావత్ భూపాల్ నాయక్, బాబు నాయక్, రజనీ నానావత్, అనూష నానావత్, రాంబాబు దంటు, శంకర్రావుతో పాటు అట్లూరి ప్రసన్నపై ఈఓడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ పోలీసుల కస్టడీలో ఉన్న షేర్ బజార్ నిర్వాహకుడు భూపాల్ నాయక్ను హైదరాబాద్ తీసుకొచ్చి ప్రశ్నించారు దర్యాప్తు బృందం అధికారులు. అదే సమయంలో అమెరికాలో ప్రసన్న మరణించడంతో దర్యాప్తు తీరు మారే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.